ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గల స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ కిషన్ చవాన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాఠశాల కళాశాలలోని విద్యార్థులచే ఆదివాసీ వీరులు కొమురం భీం బిర్సా ముండా వేషధారణలతో పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి మండల కేంద్రంలోని కొమురం భీం చౌక్ వరకు ర్యాలీగా వచ్చి కొమురం భీం విగ్రహానికి స్థానిక సర్పంచ్ కొడప జులై జాకు ఆదివాసీ నాయకులు ఆత్రం మహేందర్ దేవారావు భీమ్రావు గజపతి పాఠశాల అధ్యాపక బృంద సభ్యులు తదితరులతో కలిసి కొమురం భీం విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలహారాలు వేసి గొప్ప నివాళులర్పించారు। ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ రాబోయే తరాలకు దేశం కోసం ప్రాంతం కోసం అమరులైన కొమురం భీం బిర్సా ముండా అమరవీరుల త్యాగాలను తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు। ఇచ్చోడ మండల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులము అలాగే ఉపాధ్యాయులము అందరము కలిసి ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఒక అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో గతంలో ఉన్నటువంటి కల్చర్ని సాంప్రదాయాన్ని గతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని ఈరోజు చదువుతున్నటువంటి పిల్లలకు వారసత్వంగా మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది। కాబట్టి మేము సాంప్రదాయబద్ధంగా వేషధారణతో ఆనాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒక ర్యాలీగా ఇక్కడికి వచ్చాము। ఒక ర్యాలీని సాంప్రదాయబద్ధంగా క్రమశిక్షణతో బ్యాండ్ పార్టీతో ఎన్సీసీ పార్టీతో అలాగే ఈ గోయా వేషధారణతో గోండు వేషధారణతో అలాగే ఆదివాసీలకు సంబంధించినటువంటి అన్ని రకాల వేషధారణతో సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ప్రజలకు మెప్పు కలిగే విధంగా అందరికీ ఆలోచన రేకించే విధంగా మేము చాలా క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చేసి మరి కొమురం భీం గారి మన విగ్రహానికి పాలాభిషేకం చేశాము। అలాగే గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పూలమాల వేయడం జరిగింది। అలాగే ప్రియమైనటువంటి అలాగే సోదరులందరూ కూడా ఇక్కడ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేమందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। మరి ముఖ్యంగా ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, ఎందుకు మనము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనంటే ప్రభుత్వం మనకు అధికారికంగా ప్రకటించింది వారసత్వంగా వస్తున్నటువంటి ఏదైతే